అప్పట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు కాదండి మీడియా, అంటే ఒక పొలిటికల్ పార్టీకి సైడ్ తీసుకోవటం, వాళ్ళ వైపు ఉండి వ్యవహరించడం, వాళ్లకు తొత్తులుగా పనిచేయటం, అలా ఉండేదా మీడియా అప్పట్లో? మీడియా హౌస్ ఉండేది కాదు, కానీ అభిప్రాయాలు ఉంటాయి కదమ్మా. అభిప్రాయాలు వేరు, బట్ వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సపోర్ట్ చేయడం కాదు, అట్లా ఉండేది కాదు. ఇందిరాగాంధీ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎమర్జెన్సీ పెట్టడం, దాన్ని మా యాజమాన్యం ఇండియన్ ఎక్స్ప్రెస్కి నచ్చలేదు, మాకు నచ్చలేదు, ఎవరికి నచ్చదు. మేము విమర్శించాము, వాళ్ళు విమర్శించారు, కానీ ప్రతిసారి ఆమె చేసిన ప్రతిదాన్ని అదే వంక పెట్టుకొని విమర్శించడం అట్లా ఉండదు, అట్లేం ఉండేది కాదు. వ్యక్తిగతంగా ఏముంది మాకు ఆమె పాలసీతో విభేదం అట్లా. బట్ ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఇంత అబ్జర్వెంట్ పర్సన్గా ఇన్ని విశ్లేషణ చేశారు ఇంతకాలం, ఇప్పుడున్న మీడియాలో నిజంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉందంటారా? స్వతంత్రం, మీడియాని పాలిటిషియన్స్, పొలిటికల్ పార్టీస్, మనీ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని నేను నమ్ముతున్నారు. ఓకే, దాంట్లో ఇంక రెండు మాటలు లేవు. I have every reason to believe that the newspapers, the media units are being influenced by political forces and money bags. And do you think money is also given to the managements and the newspapers? ఆధారంగా లేకుండా చెప్పలేను కదమ్మా. బట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఏముందమ్మా, ఇప్పుడు ఉదాహరణకి నేషనల్ సీన్ తీసుకోండి, షేర్లు కొనేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీ షేర్లు కొనేస్తున్నారు. కొనిచ్చిన తర్వాత వాళ్ళదే కదా పెత్తనం, పాలసీ నిర్ణయాలు వాళ్ళే వేస్తుంది. కమర్షియలైజేషన్ ఆఫ్ మీడియా అయిందనుకుంటున్నారా, లేకపోతే మీడియా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్లో వెళ్ళిందనుకుంటున్నారా? రెండు కరెక్టే. ఎందుకంటే కమర్షియల్ ఎప్పుడు వచ్చింది న్యూస్ పేపర్స్కి? నా పేపర్ ఉంటే కదా, నాకు అడ్వర్టైజ్మెంట్ వస్తే కదా, నేను బతికితే కదా మీ అందరికి జీతాలు ఇచ్చేది అని అన్నాడు ఒక యజమాని. కార్పొరేట్ కల్చర్ ఉంటుంది. కార్పొరేట్ కల్చర్ అంటే పేపర్లు నడిపించే వాళ్ళు ఎంటర్ కాకుండా ఆ ఎగ్జిక్యూటివ్, వాడు ఏం చూస్తాడు, ఎగ్జిక్యూటివ్ ఏం చూస్తాడు, సర్క్యులేషన్ ఎంత. పుత్తూరు వెంకటేశ్వరరావు వచ్చినప్పుడు 1,00,000 కాపీలు ఉండేది, ఇప్పుడు 90,000 ఉంది, 10,000 ఎంత తగ్గిందండి అని అడుగుతాడు. అట్లాంటి కల్చర్ వచ్చింది ఇప్పుడు. సో ఈ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కార్పొరేట్ కల్చర్ ప్రారంభమైంది దీంట్లో. సో మీకు రిజల్ట్స్ చూపించకపోతే వాళ్ళు ఉండరు, తీసేస్తారు. హైరింగ్ అండ్ ఫైరింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది అమెరికాలో లాగా. స్వేచ్ఛ లేదమ్మా, పరిమితం అయిపోయింది చాలా స్వేచ్ఛ. ర్యాట్ రేస్ ఇప్పుడు ఏదైతే ఉందో, ద నెక్ టు నెక్ కాంపిటీషన్, బ్రేకింగ్ న్యూస్, ఇవన్నీ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అండి మీ దృష్టిలో? ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్ కాదు అని మాట చెప్పడం కాదు, ఇన్నోవేటిబుల్ అయిపోయింది. టుడే ఇట్ ఈస్ ఇన్నోవేటిబుల్. ఇన్నోవేటిబుల్ ఇస్ ఓకే, బట్ హౌ ఫార్ ఇస్ ఇట్ హెల్దీ? హెల్దీ కాదు. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి నేనే వాళ్ళకంటే ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకి ఒక రైలు యాక్సిడెంట్ జరిగింది, అందరూ న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 40-50 మంది చనిపోయారు అనుకోండి, వాళ్ళకంటే ఒక 5 ఎక్కువ వేస్తాడు వాడు. అంతమంది బట్టి దెర్ ఇస్ నో రీజన్. చచ్చిపోకుండా ఉంటారా? ఇంకోటి ఇంతమంది గాయపడ్డారు, అందులో ఒక 5 పోకుండా ఉంటారని చెప్పి, అది కరెక్ట్ అప్రోచ్ కాదు కదా, ప్రిన్సిపల్ కాదు. ఇటువంటి ట్రెండ్స్, కొన్ని అన్హెల్దీ ట్రెండ్స్ కొన్ని వస్తాయి. అందరూ చేస్తున్నారని నేను అన్ను, అక్కడక్కడ ఉన్నాయి కొన్ని. అయితే మీడియాని నియంత్రించడం, అడ్డుకోవటం, మీడియా ప్రసారాలను ఆపేయటం, దీన్ని ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, గతంలో మీడియాతో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏదో సాల్వ్ చేసుకునేవాళ్ళు, లేకపోతే గట్టిగా చెప్పేవాళ్ళు, సీరియస్ అయ్యేవాళ్ళు, ఏదో యాక్షన్ తీసుకునేవాళ్ళు. బట్ ఒక ఛానల్ని కానీ, ఒక మీడియా హౌస్ని కానీ కంప్లీట్గా స్టాప్ చేయటం చాలా తప్పు. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అసలు ఉండకూడదు, గవర్నమెంట్ కంట్రోల్ ఎంత మాత్రం ఉండకూడదు. వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోవాలి. వాళ్ళలో లోపాలు ఉన్నాయి, నేను చెప్పాను కదా ముందరే, వాళ్ళలో లోపాలు, వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోవాలి, ఆ లోపాలు తొలగించుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ తీసుకొచ్చి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనో లేదా ఐపీసీ కింద నువ్వు ఇట్లా శిక్షిస్తావనంటే కుదరదమ్మా, కరెక్ట్ కాదు. దట్స్ అన్హెల్దీ ట్రెండ్, నాట్ గుడ్ ఫర్ జర్నలిజం. స్ట్రాంగ్ అపోజిషన్ కూడా లేకపోవటం ప్రధాన కారణం కూడా మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా ఒక గట్టి అపోజిషన్ లేదు, స్ట్రాంగ్ అపోజిషన్ 2 రాష్ట్రాల్లో కూడా లేదు, ఎవరు క్వశ్చన్ చేసే ఇదిలో లేరు. స్ట్రాంగ్ అపోజిషన్ కాదమ్మా, సరైనటువంటి
ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఉందంటే ఏదో ఉదాహరణకి ఆంధ్ర ప్రాంతం తీసుకోండి, అక్కడ యాంటీ చంద్రబాబు అనే యాటిట్యూడ్ తీసుకుంది ఒక పార్టీ. ప్రజలు ఓరియంటేషన్ ఉండాలి కదా.